పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో ఏపీ ఏర్పడిందన్నారు సీఎం చంద్రబాబు. మద్రాసు నుంచి విడిపోయి హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. 2014లో మళ్లీ రాష్ట్రం విడిపోయిందని, తెలుగు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. 5 ఏళ్లు 3 రాజధానుల పేరుతో వైసీపీ నెట్టుకొచ్చిందని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లైనా రాజధాని లేని పరిస్థితికి రాష్ట్రం రావడం దురదృష్టకరమన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రం నాంది పలికింది ఇక్కడ. తర్వాత చాలా రాష్ట్రాలు వచ్చాయి. అదే సమయంలో దిశ మళ్ళీ 2014 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. ఇవన్నీ చూస్తే ఎన్నిసార్లు ఒక పర్మనెంట్ అడ్రస్ లేకుండా మనం ఇబ్బంది పడ్డాము. ఇది ఒక ఆలోచన మాత్రం ఆ దిశ. ఈరోజు మనం చూస్తే 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు అయితే రాజధాని ఏది అంటే మనం చెప్పుకోలేని పరిస్థితి. అంటే మొన్నటి వరకు మీరు చూసే దిశ 5 ఏళ్ళు అమరావతి అనుకున్నాం, 5 ఏళ్ళు 3 రాజధానులు ముచ్చటొచ్చింది. ఏది రాజధాని అని చెప్పలేక అవమానం పాలయ్యే పరిస్థితికి వచ్చావు ఆ దిశ. ఇంకొక పక్క దిశ ఈరోజు మీరు చూస్తే మొట్టమొదటిసారిగా 1982లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఈరోజు అనేకమైనటువంటి ఒక విశ్వాసాన్ని కల్పించే కార్యక్రమాలు ఆయన చేశారు. సంక్షేమం, అభివృద్ధి, పాలనా సంస్కరణకు శ్రీకారం చుట్టారు. తెలుగు జాతి అనేది అప్పటికి మదరాసి అని పిలిచే పరిస్థితి నుంచి మొట్టమొదటిసారిగా తెలుగు జాతి ఒకటి ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు నందమూరి తారక రామారావు గారి దిశ. అదే సమయంలో దిశ మనందరం ఒకసారి ఆలోచిస్తే తెలుగు నేలపైన పుట్టినటువంటి పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాడు. ఇప్పుడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పింగళ వెంకయ్య గారు మన జాతీయ ఎజెండా రూపకల్పన చేశారు. ఇలాంటి చరిత్ర ఉండే మనం చూస్తే ఇప్పటికి కూడా ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు వచ్చి కనీసం ఈరోజు బడ్జెట్ కూడా పెట్టుకోలేక ఆర్థిక ఇబ్బందుల వల్ల మళ్ళీ ఒక 2 నెలలు టైం తీసుకొని పెట్టుకోవాలని ఆలోచించే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క దిశ పివి నరసింహరావు గారు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు ఈ దేశం యొక్క పెను మార్పులకు నాంది పలికింది. అక్కడి నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది. దీంతో బ్రహ్మాండంగా అభివృద్ధి జరగడమే కాకుండా ఈరోజు వికసిత్ భారత్ 2047 నరేంద్ర మోడీ గారు ఏదైతే మాట్లాడుతున్నారో నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2047కి భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో కానీ 2వ స్థానంలో కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. అది మన చేతుల్లోనే ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న దిశ. అధ్యక్ష, దీనికి కారణం మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఒక 2 ఎగ్జాంపుల్స్. ఇక్కడ చాలామంది ఉన్నారు. 25 ఏళ్లకు మునుపు విజన్ 2020 తయారు చేశాం సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం. మీరు కూడా భాగస్వాములు దాంట్లో. ఆ విజన్ 2020 తయారు చేసిన తర్వాత మనం అభివృద్ధి స్టార్ట్ చేశాం. ఆ రోజు ఏ నిధులు అయితే ఉన్నాయో ఆ నిధులనే పెట్టి మనం ముందుకు పోగలిగాం. ఈరోజు మీరు చూస్తే దేశంలోనే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రం ఉండడం ఆ రోజు చేసిన అభివృద్ధి వల్ల సాధ్యమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది గుజరాత్, ఇంకా చాలా రాష్ట్రాలు ఉన్నాయి అధ్యక్ష. గుజరాత్ ఉంది, కర్ణాటక ఉంది, హర్యానా ఉంది. అన్ని రాష్ట్రాల కంటే ముందు పోయే పరిస్థితికి వచ్చింది. ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇంకో పక్క దిశ మీరు ఒకసారి చూస్తే ఎన్ఆర్ఐస్. ఎందుకు ఈ సభలో ఈ మాటలు చెప్తున్నానంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాడు. నేను వివేకానంద స్ఫూర్తిని కూడా మీకు చెప్పాను. ఈరోజు ఇక్కడుండే హౌస్లో మెంబర్స్ అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తే ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయడం కష్టం కాదని విషయం
విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష 25 ఏళ్ళు 30 ఏళ్ళకు మనకు ఆ రోజు ప్రభుత్వం ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. అదే మరిగా భారతదేశం మొత్తం ఇండియన్స్ అంతా ఐటీ బాగా నేర్చుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు చూస్తే మన వాళ్ళు ఇండియన్స్ 2 కోట్ల మంది 3 కోట్ల మంది విదేశాలకు వెళ్ళారు. అమెరికాకు చాలామంది వెళ్ళారు. అమెరికాలో చూస్తే అధ్యక్ష 25 ఏళ్ళు వచ్చిన మార్పు, ఇండియన్ ఆరిజిన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఆదాయం ఫస్ట్ టైం భాష. ఎన్నికల ఫలితాలు ప్రజా చైతన్యానికి నిదర్శనమన్నారు సీఎం చంద్రబాబు. టీడీపీ కూటమికి 57% ఓట్లు వచ్చాయన్నారు. తన రాజకీయ జీవితంలో ఏ పార్టీకి ఇలాంటి ఫలితాలు చూడలేదని చెప్పారు. ఈ స్థాయి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఓట్లు చీలొద్దనే ఉద్దేశంలో కలిసి పోటీ చేసేందుకు పవన్ ముందుకొచ్చారని కొనియాడారు. 3 పార్టీల కలయికతో ఊహించని ఫలితాలు వచ్చాయన్నారు చంద్రబాబు. సమిష్టిగా కృషి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. దీని వెనకాల కూడా దిశ చాలా శ్రమ ఉంది. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే మాట్లాడారు. ఒక్కసారి రాష్ట్ర ప్రజానికి కానీ ఎలాంటి నమ్మకం కల్పించామంటే చాలా సఫర్ అయ్యాం. 2014లో కూడా కొత్త రాష్ట్రం, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలని ముందుకొచ్చి పోటీ చేయకుండా సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సామాజిక బాధ్యత కోసం ఆలోచించారు, ముందుకొచ్చారు. తర్వాత దిశ మొన్న ఎలక్షన్లో ఆయన్ని మేము చూసినప్పుడు చాలా సమస్యలు వచ్చాయి. నన్ను అరెస్ట్ చేసినప్పుడు జైలుకు వచ్చి నన్ను పరామర్శించిన తర్వాత బయట వచ్చి ఆ క్లిష్ట సమయంలో ఏమాత్రం ఓటు డివైడ్ కావడానికి వీలు లేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అంటే ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకున్నాను. రాజకీయంలో అరుదైన సంఘటన ఇది. ఇద్దరం కలిసిన తర్వాత బీజేపీ వారు కూడా ముందుకొచ్చారు, కేంద్ర నాయకత్వం. ముగ్గురం కలిసిన తర్వాత దిశ ఇది ఒక సునామీ. ఎవ్వరూ ఊహించిన సునామీ రాష్ట్రంలో వచ్చిందంటే ఎన్నికల్లో కూడా మనం తీసుకున్న నిర్ణయాలు కారణం. ఆ నిర్ణయాన్ని మళ్ళీ మనందరం కలిసి వారు ఒక మాట చెప్పారు, మనస్ఫూర్తిగా వినిపిస్తున్నా, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఘాటిలో పెట్టి అన్ని విధాల అభివృద్ధి చేసే వరకు ఏమాత్రం ఆలోచించకుండా సమైక్యంగా ముందుకు పోవడానికి ఆలోచిస్తామని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి కూడా మేము ఒక హామీ ఇస్తున్నాం, చేస్తామని చెప్పి కూడా మీకు కూడా తెలియజేస్తాను. అధ్యక్ష ఈసారి ఎన్నికలు రాష్ట్రం కోసం, తమ బిడ్డల కోసం, భవిష్యత్ తరాల కోసం ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళినటువంటి పేదవాళ్ళు వాళ్ళే టిఫిన్ క్యారియర్ తీసుకొని వచ్చి ఓటేసి మళ్ళీ తిరిగి చెన్నైకో, హైదరాబాద్కో, బెంగళూరుకి వెళ్ళారు. ఎక్కడో అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఆఫ్రికాలో ఉండే తెలుగువారు ఆ ఓటు వేయడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చారు. కొంతమంది 3 నెలలు 5 నెలలు ఇక్కడ ఉండే మెంబర్స్కి అందరూ కూడా అర్థం కాదు, కానీ వాళ్ళే వచ్చి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిపించి మనకు చెప్పకుండా వెళ్ళారంటే అది వాడకుండే మన మెప్పు కోసం రాలా. కేంద్ర బడ్జెట్పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఏపీ అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీ రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్, పారిశ్రామిక రంగం, ఏపీలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించడం హర్షణీయమన్నారు. ఏపీ పునర్నిర్మాణం దిశగా కేంద్రం అందిస్తున్న ఈ సహకారం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు చంద్రబాబు.
4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఏపీ అతలాకుతలమవుతోంది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా ఉత్తరాంధ్రలోని విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో పలువురు నిరాశ్రయులవుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మరోవైపు గోదావరి నుంచి 4 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వాయుగుండంగా మారటంతో రాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 4 రోజులుగా కురుస్తున్న వర్షాలు సాధారణ జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఎర్రకాలువ కన్నెర చేయడంతో పదుల సంఖ్యలో గ్రామాలు, వందలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. రాజమహేంద్రవరంలో పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. కోనసీమ, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. వరి పొలాలు, వరి నారుమడులు ముంపునకు గురయ్యాయి. వేల ఎకరాల్లో వరి పొలాలు పూర్తిగా నీట మునిగాయి. ఉడిముడిలంక గ్రామస్తులు ఇంజన్ పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. చింతూరు, విఆర్పురం మండలాల ప్రధాన రహదారిపై జల్లేరుగూడెం వాగు పొంగి ప్రవహిస్తోంది. ఉమ్మడి వరం వద్ద వాగు ఉధృతికి వంతెన సైడ్ బర్మ్ కోతకు గురైంది. కోనవరం మండలంలో శబరి, సీలేరు, గోదావరి నదుల సంగమం ఉధృతి దాల్చింది. ఎన్టీఆర్ జిల్లాలోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలతో కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వాగుపై ఉన్న వంతెనలపై రాకపోకలను నిలిపేశారు. కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. నిద్రిస్తున్న మహిళపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో చోటు చేసుకుంది. పూడేరు గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తుంది. స్థానిక పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న దుకాణం దగ్గర నిద్రిస్తుండగా నాగార్జున అనే వ్యక్తి ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. మహిళ కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకోవడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆదాయపు పన్ను రిటర్న్స్ క్లెయిమ్ నమోదు చేసే సమయంలో అవకతవకలు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు చేపడతామని ఆదాయపు పన్ను శాఖ జాయింట్ కమిషనర్ వంశీధర్ ఐఆర్ఎస్ హెచ్చరించారు. నెల్లూరు జిల్లా ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో ఉద్యోగులు, వ్యాపారవేత్తలు పాల్పడుతున్న అవకతవకలపై అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2021-22 సంవత్సరంలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ క్లెయిమ్ చేసిన 16,000 మంది పైగా ఉద్యోగులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. వారిలో 8,000 మందికి పైగా అక్రమాలతో రిటర్న్స్ క్లెయిమ్ చేసినట్లు గుర్తించామని వంశీధర్ వెల్లడించారు. వారి వద్ద నుండి 147 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం తీసుకురావడం జరిగిందని ఆయన అన్నారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సిఐటి తిరుపతి చార్జ్ ఆధ్వర్యంలో ఈ నెల్లూరులో మేము అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ మేము బేసికలీ ఈ ఫ్రాడ్యులెంట్ రీఫండ్ క్లెయిమ్స్ మీద జరుపుతున్నాము. ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ యొక్క సస్పీషియస్గా ఫ్రాడ్యులెంట్ మేనర్లో రీఫండ్స్ క్లెయిమ్ చేస్తున్న వారికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము కిందటి సంవత్సరం కూడా ఈ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. అప్పుడు అసెస్మెంట్ ఇయర్ 21-22 సంబంధించినటువంటి కేసెస్లో మేము నోటీసెస్ జారీ చేశాము. అప్పుడు సుమారు 16,500 కేసెస్ మేము ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మాకు ఈ ఫ్రాడ్యులెంట్ రీఫండ్ క్లెయిమ్స్ చేస్తున్నటువంటి సాలరీడ్ క్లాస్ ఎంప్లాయీస్ మీద మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళల్లో అప్రాక్సిమేట్గా 8,700 పైచీలు అసెసీసు వాళ్ళ యొక్క రిటర్న్స్ని అప్డేట్ చేసుకొని లేదా రివైజ్ చేసుకొని వాళ్ళు ఫ్రాడ్యులెంట్గా క్లెయిమ్ చేసినటువంటి రీఫండ్ని తిరిగి ప్రభుత్వానికి జమ చేయడం జరిగింది.
ఆ ఎక్సర్సైజ్ చేయడం వలన అప్రాక్సిమేట్గా ప్రిన్సిపల్ సిఐటి తిరుపతి ఛార్జ్లో మేము తిరుపతి ఛార్జ్ ప్రిన్సిపల్ సిఐటిలో నెల్లూరు, కర్నూలు, తిరుపతి 3 రేంజ్లు వస్తాయి. ఈ 3 రేంజ్లు కలిపి అప్రాక్సిమేట్గా మేము 147 కోట్లు పైచీలు మేము 31 ఈ మార్చ్ 2024లో మేము వసూలు చేయడం జరిగింది. 31 మార్చ్ 2024 కల్లా. సో ఈ సంవత్సరం కూడా ఆ ఎక్సర్సైజ్ మేము తిరిగి చేయాలనుకుంటున్నాము. ఇప్పుడు 31 జూలై ఇన్కమ్ ట్యాక్స్ ఇండివిజువల్స్కి రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఆఖరి తేదీ. సో రిటర్న్ ఫైల్ చేసే ముందుగానే మా వంతు చర్యల్లో మేము చేపట్టే చర్యల్లో భాగంగా ఈ యొక్క రిటర్న్స్ ఫైల్ చేసినటువంటి అసెసీస్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలి. వాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేసేటువంటి ఎటువంటి తప్పిదాలు చేయకూడదు, ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా వేరియస్ డిడక్షన్స్, ఎగ్జంప్షన్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో క్లెయిమ్ చేయకూడదు. ఆ విధంగా చేసినట్లయితే వాళ్ళు ఫ్రాడ్యులెంట్ రీఫండ్ క్లెయిమ్ చేసినట్లయితే డిపార్ట్మెంట్ వారి మీద చర్యలు తీసుకుంటుంది అని చెప్పడానికి మా ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ఉద్దేశపూర్వకంగానే తగులబెట్టారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. షార్ట్ సర్క్యూట్ ఒక బూటకమని, దస్త్రాలను కావాలని దహనం చేశారన్నారు. భూ కబ్జాదారులను కాపాడేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. సీఎం చంద్రబాబు వెంటనే జోక్యం చేసుకుని భూ కబ్జాని వెలుగులోకి తీసుకొచ్చిన సిపిఐ నేత మురళికి రక్షణ కల్పించాలని నారాయణ విజ్ఞప్తి చేశారు. భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా భూ కబ్జాలకు పాల్పడ్డారని, ప్రభుత్వం మారిన నేపథ్యంలో 6 కార్యాలయాల్లోని భూ కబ్జాలకు సంబంధించిన దస్త్రాలు మాత్రమే దహనమయ్యాయని అన్నారు. ఆర్టీఓ కార్యాలయాన్ని తగలబెట్టారు తప్ప ఉద్దేశపూర్వకంగా సార్క్ సర్క్యూట్ కాదు. సార్క్ సర్క్యూట్ అని చెప్పేసి కలబుల్ బెట్టాలని చెప్పని ప్రయత్నిస్తారు. ఎందుకు మాట చెప్తానంటే గత 4-5 నెలలుగా మన మురళి సిపిఐ నాయకుడు అక్కడ అనేక భూ కబ్జాలని వెలికి తీసుకొస్తున్నాడు. ఎప్పటికప్పుడు ప్రెస్కి చెప్తున్నాడు, అధికారులు చెప్తా ఉన్నాడు. కానీ ఆయన పెద్ద సరే పట్టించుకోవడం లేదు. అంటే భూ కబ్జాలు ఏ పార్టీలో ఒకటైపోతున్నారు. గత వైసీపీ ఉన్నప్పుడు భూ కబ్జాలు చేశారు, మరి టీడీపీ వాళ్ళు కూడా చేస్తున్నారు. నాకేం అర్థం కాలేదు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన 2 నెలలు అయిన తర్వాత ఇప్పుడు ఆ కేవలం ఆర్డీఓ ఆఫీసులో ఏ ముఖ్యమైన ఫైల్స్ ఉన్నాయో అదే తగలబడినాయి తప్ప మొత్తం ఆఫీసు మొత్తం తగలబడలే. అరగంట క్రితం ఉన్నటువంటి ఆఫీసులో తగలబడలే. అది దీన్ని బట్టి ఉద్దేశపూర్వకంగా ఆ ఫైల్ తగలబెట్టి భూ కబ్జాదారులు కాపాడడానికి ఉపయోగపడే పద్ధతిలో కుట్ర జరిగింది తప్ప ఇంకోటి కానీ కాదని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. తెలంగాణ గవర్నమెంటు కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పేసి తెలిసిన అర్ధరాత్రి 3 గంటలకి టూరిజం ఆఫీస్ తగలబెట్టారు. ఆడ కూడా టూరిజం ఆఫీస్ మొత్తం తగలబెట్టారు. ఆడ ఫైల్స్ మాత్రమే తగలబెట్టారు. అంతమంది టూరిస్టు ఎండీగా ఉన్న అతను, మంత్రిగా ఉన్న అతను ఏ ఇతరులకి లీజుకి ఇచ్చారో అవన్నీ బయటపడతాయని చెప్పి తగలబెట్టారు. ఆ విధంగా ఇప్పుడు గవర్నమెంట్ మారినప్పుడు ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మదనపల్లి జరిగిన ఘటన కూడా చాలా పెద్ద ఘటన. అది సిపిఐ సెక్రటరీ మురళికి ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దానిని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా జోక్యం తీసుకొని ఆ మురళిని కాపాడాలి, ఆ భూ కబ్జాలను బయట పెట్టాలి, ఆర్డీఓ తగలబెట్టిన దాన్ని నిజంగా బయటపడాలి. కేవలం సాంకేతిక పూర్వకంగా కాదు, హృదయపూర్వకంగా అక్కడ జరిగిన భూ కబ్జాలని బయట లాగేసి తప్ప ఇంకోటి కుదరదు, రిపీట్ అవుతుంటుంది. ఆ భూ కబ్జాలు అన్యాయం రేకెత్తించే వాళ్ళని మరి ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది. వాళ్ళని కూడా కాపాడుకోవాల్సిన అవసరం అనిపిస్తుంది నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే సందర్భంలో అధికారులు మాత్రం దీన్ని మసిమూసి మారడం చేయకుండా స్పష్టంగా దోషుల్ని పట్టుకునే పద్ధతుల్లో దీన్ని ఏపీ రాజకీయాల్లో దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ సాధించిన విజయం చారిత్రాత్మకం. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. అంతేకాదు జనసేన తరపున ఎన్నికల బరిలోకి దిగిన ప్రతి ఒక్కరూ విజయం సాధించారు. 100% రిజల్ట్స్తో జనసేన దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అధికారంలో భాగస్వామైన జనసేన ఇప్పుడు సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించాల్సి ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత 10 ఏళ్లుగా పార్టీ విస్తరణపై పెద్దగా దృష్టి సారించని పవన్ ఇప్పుడు సభ్యత్వ నమోదు మొదలుపెట్టారు. కానీ పార్టీని పటిష్టపరిచే దిశగా చర్యలు చేపట్టలేదని అంటున్నారు. జన సైనికులు మాత్రం దిస్ ఈజ్ రైట్ టైం జానీ అంటున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల ప్రయత్నం ఫలించింది. ఆయన అనుకున్నది సాధించారు. 10 ఏళ్ల పాటు పార్టీని ఒంటి చేత్తో నడిపారు. 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ప్రారంభించినప్పుడు ఆయనతో ఎంతో మంది ఉన్నారు. నేతలు వరుసపెట్టి చేరి ఆయనకు అండగా నిలుద్దామని వచ్చారు. కానీ ఏ ఒక్కరూ ఆయన వెన్నంటి నిలవలేదు. మాదాసు గంగాధరం నుంచి
జేడీ లక్ష్మీనారాయణ వరకు పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోయారు. కేవలం 2019 ఓటమిని చూసి ఇక ఈ పార్టీ పుంజుకోదన్న ఉద్దేశంతోనే అనేక మంది నేతలు పార్టీని నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్లిపోయారు. వెళుతూ పవన్ పై బురద చల్లేవారు కొందరైతే మరికొందరు తీవ్రంగా దుర్భాషలాడి మరీ పార్టీని వీడారు. ఇప్పుడు పార్టీని వీడిన వారందరూ బాధపడక తప్పదు. ఎందుకంటే పార్టీలోనే కొనసాగి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. తన పార్టీని వీడి నేతలు ఎవరు వెళ్లిపోతున్నా పవన్ కళ్యాణ్ మాత్రం పట్టించుకోలేదు, నిరుత్సాహపడలేదు. కేవలం తన వెంట వచ్చేవారు ఉన్నవారే చాలు అనుకున్నారు. అదే స్ట్రాటజీని ఆయన నమ్ముకున్నారు. ఇప్పుడు అనూహ్య విజయం సాధించారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లోనూ గెలిచారు. బహుశా ఆయన కూడా ఈ విజయాన్ని ఊహించి ఉండరు. కనీస స్థానాలు వస్తాయని అంచనా వేసి ఉండవచ్చు. కానీ 100% స్ట్రైక్ రేట్ను పవన్ కూడా ఊహించలేదనే చెప్పాలి. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల పాటు పార్టీని పట్టించుకోలేదు. నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను కూడా నియమించలేదు. ఎందుకంటే పార్టీ పేరు చెప్పుకొని ఎవరు ఏ పని చేసినా అది పార్టీపై పడుతుందని ఆయన భయపడ్డారు కూడా. దీంతో పాటు ఆయన బలమైన స్థానాలలో పార్టీని స్థానికంగా బలోపేతం చేయాలని నిర్ణయించుకొని ఉండవచ్చు. అందుకే కొన్ని జిల్లాలు, కొన్ని నియోజకవర్గాల్లోనే ఇన్ఛార్జీలను నియమించారు. ఆయన పర్యటనలు కూడా కొన్ని ప్రాంతాలకే పరిమితం చేసుకున్నారు. తన బలమేంటో తనకు తెలుసని నేరుగా బయటకు చెప్పుకునే నేత కావడంతో పవన్ బూత్ లెవెల్ కమిటీలను కూడా ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. మొన్నటి ఎన్నికల్లో అందరూ కలిసి సమిష్టిగా పనిచేసి ఇంతటి విజయాన్ని సాధించి పెట్టారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చింది జనసేన. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కీలక పొజిషన్లో ఉన్నారు. పార్టీకి మంచి హైప్ వచ్చింది. ఒకవైపు ప్రభుత్వ పరంగా మంచి పనులు చేస్తూనే మరొక వైపు పార్టీని విస్తరించుకునే ప్రయత్నం పవన్ చేయాలన్నది జనసేన అభిమానుల ఆకాంక్షగా వినిపిస్తుంది. అధికారంలో ఉంది కాబట్టి నేతలు కూడా ముందుకు వచ్చి పార్టీ జెండాను పట్టుకోవడమే కాకుండా ఆ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పాటుపడతారు. ముఖ్యంగా చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పార్టీ బలపడవలసిన అవసరం ఉందంటున్నారు జన సైనికులు. మరి పవన్ కళ్యాణ్ ఈ 5 ఏళ్లలో ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవికే పరిమితమవుతారా లేక పార్టీని కూడా విస్తరిస్తారా అన్నది చూడాల్సి ఉంది. నెల్లూరు జిల్లా సూరాయపాలెం ఇసుక రీచ్లో 100 కోట్లు దోచుకోవడానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పథకం రూపొందిస్తున్నారని వైసీపీ నేతలు వాకాటి శ్రీనివాసులు రెడ్డి, ఖాదర్ ఆరోపించారు. మాజీ మంత్రి కాకాణిపై టీడీపీ నాయకులు అసభ్య పదజాలంతో విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 4 రోజులు గడవక ముందే వైసీపీ నాయకుల ఆస్తులకు నష్టం కలిగించేలా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. మనం సూరాయపాలెం చూస్తున్నాం. సూరాయపాలెం విస్కరించి ఇప్పుడు సుమారు 100 కోట్ల ప్రణాళికలుగా కాజేయాలని ఉద్దేశంతో 100 కోట్ల రూపాయలు దోచుకోవాలని ఉద్దేశంతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గతంలో ఇదే సూరాయపాలెంలో అక్కడున్న రైతులు ఆయన దగ్గరికి వచ్చి ఈ ఇసుక రీచ్ కానీ ఇక్కడ గాలి పెడితే ఇక్కడ ఉండే రైతులందరూ ఇబ్బంది పడతారు, భూగర్భ జలాలు అడుగంటిపోతాయి, కాబట్టి ఇది పెట్టొద్దని వేడుకోగానే ఆయన ఆ ఇసుక రీచ్ని మంత్రిగా ఉండి కూడా అనుమతించకుండా అక్కడ రైతులకు సూరాయపాలెం రైతులకు అందరికీ ఉపయోగపడేటట్టు చేశారు. అయితే మీరు ఇప్పుడు దాంట్లో 100 కోట్లు తీసుకునేదానికి, దాంట్లో నొక్కేసేదానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రజెంట్ గురించి మాట్లాడతారు, కాకాని గోవర్ధన్ గారు స్విచ్చేజ్లో మాట్లాడుతున్నారు. అదేదని ఆయన సమయం సందర్భం బట్టి అవతల వారు మాట్లాడేదాన్ని బట్టి మాట్లాడతారు. కానీ అన్నీ ఆయన ముందుగా ఏదో మాట్లాడాలన్నది అవతల వారు మాట్లాడేదాన్ని బట్టి ఆయన పరుష పదాలు ఉండదే. కానీ మీలాగా ఎక్కడ బూతులు తిట్టడం అనేది ఆయన చేత కాదు. మా నాయకుడు కాకాని గోవర్ధన్ గారు మాకు నేర్పింది ఒకటే, అభివృద్ధి చేద్దాం మనం. ఆయన ఒకటి అన్నాడు ఎలక్షన్లో, మళ్ళీ మనం గెలిస్తే మొదటి రోజు నుంచే మనం పనిచేయాలి, ప్రజలకు పనిచేయాలి. అట్లాంటి ఉద్దేశం కలిగిన ఆయన మీరు మొదటి రోజు నుంచి కక్ష సాధింపులు చేస్తారు. అలా చేయడం మీ స్థాయికి మేము చిన్నవాడమే, కానీ మా మీద మీకు పట్టడం కాదు. అలా ప్రజలకు అభివృద్ధి చేయండి, మీరు చేసిన వాళ్ళకి న్యాయం చేయండి, వాళ్ళకి అభివృద్ధి చేసేటువంటి 40 రోజులు అయితే ఒక్క పని చేశారు. మొదలకూరులో ఒక్క పని చేయాలి. కక్ష సాధింపులు, ఒక వాలంటీరు వాళ్ళకి ఎప్పుడో వాళ్ళ తాతల కాలంలో వాళ్ళ తాతకి 2 కొడుకులు అయితే
18 ఎకరాల స్థలం ఇస్తే ఆ 18 ఎకరాల స్థలంలో 9 ఎకరాలు పెద్ద కొడుకు, 9 ఎకరాలు చిన్న కొడుకు వస్తే ఆ 9 ఎకరాలకి అంటే 3 రోడ్లు ఉంటాయి. 3 రోడ్లలో ఆ అదృష్టం ఏంటంటే ఆ చివరి వాళ్ళు కాబట్టి ఒక రోడ్డుకి ఒక 4 అడుగులు జరిపి కట్టుకునే అవకాశం ఉంది. ఒక విలేకరు ఆడ ఫోటో పెట్టి. శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని పైడిగం ప్రాజెక్టు ఆధునీకరణకు 17 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. పైడిగం ప్రాజెక్టును పరిశీలించిన సిపిఎం ప్రతినిధి బృందం ప్రాజెక్టు కింద సుమారు 5,000 ఎకరాలు సాగు అవుతుందన్నారు. ప్రాజెక్టును ఆధునీకరణ చేస్తే మరో 7,000 ఎకరాలకు నీరు అందించవచ్చని చెప్పారు. గతంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు నిధులు కేటాయించకపోవడంతో ప్రాజెక్టు శిథిలావస్థకు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టును ఆధునీకరించకపోవడం వల్లే 3 మండలాల్లోని 70 చెరువులకు నీరు అందడం లేదని విమర్శించారు. ప్రభుత్వం స్పందించి ప్రాజెక్టు ఆధునీకరణకు చర్యలు తీసుకోవాలని కోరారు సిపిఎం నేతలు. నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో రైలు ప్రమాదం తప్పింది. మిట్రగుంట రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు క్రాస్ చేస్తుండగా పట్టాలు తప్పింది. కృష్ణపట్నం పోర్ట్ నుంచి గోండియా, వాడ్సా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో బోగీలు పట్టాలపై పడిపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే శాఖ హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టింది. పట్టాలపై బోగీలను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గుంటూరు శివారు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉప్పలపాడు తలరపాలెం అడ్డ రోడ్డు దగ్గర ఓ వ్యక్తిని లారీ ఢీకొట్టింది. నక్కా గోపాలకృష్ణ రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పెద్దకాకాని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రుద్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తోబుట్టువుల మనసు కష్టపెట్టొద్దు అన్నారు పెద్దలు. రక్తం పంచుకుని పుట్టకపోయినా చిన్నాన్న కూతురు సునీత సోదరి షర్మిలతో కలిసి జగన్ను గద్దెదించడమే పనిగా నడుం బిగించింది. తన తండ్రి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి జగన్ వంత పాడుతున్నాడంటూ ఆమె పోరాటం మొదలుపెట్టారు. సునీతకు మద్దతుగా నిలిచి గొంతు కలిపారు షర్మిల. ఈ వైఎస్ కుటుంబ ఆడపడుచులిద్దరూ సోదరుడు జగన్ ఓటమే లక్ష్యంగా రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేశారు. సొంత చెల్లెలికే న్యాయం చేయలేని జగన్ రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని నిలదీశారు. మొత్తానికి వైసీపీ అత్యంత దారుణంగా ఓడిపోయాక షర్మిల ప్రజల్లో తిరుగుతుంది. కానీ సునీత మళ్లీ ఎక్కడా కనిపించకుండా పోయారు. దీంతో ఇంతకు సునీత ఏమైందంటూ చర్చించుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత అనుకున్నది సాధించారు. జగన్ ప్రభుత్వాన్ని దించేయాలని అనుకున్నారామె. సోదరుడు జగన్ ఆమె అనుకున్నట్టుగానే 2024 సార్వత్రిక ఎన్నికల్లో దారుణ ఓటమి చవిచూశారు. జగన్ ఓటమికి సునీత కూడా కొంత కారణమయ్యారని చెప్పక తప్పదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తన తండ్రి వైఎస్ వివేకా హత్యపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని ఆమె గత 4 ఏళ్లుగా పెద్ద యుద్ధమే చేశారు. న్యాయపరంగా హత్య కేసుపై పోరాటం చేశారు. హత్య కేసును ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని సుప్రీంను ఆశ్రయించారు. అలాగే నిందితుల బెయిల్ను రద్దు చేయాలని పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అప్పటి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిరోజు మీడియా సమావేశాలతో హోరెత్తించేవారు. ఇక ఎన్నికల సమయంలో కడప జిల్లాలో తన సోదరి వైఎస్ షర్మిలతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. జగన్ను పులివెందులలో ఓడించాలని, ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని గర్జించారు. అలాగే వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా ఓడించి వైఎస్ వివేక ఆత్మకు శాంతి చేకూర్చాలని పదే పదే గ్రామాన తిరిగి ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే అందులో ఒకటి సాధ్యమైంది. తన సోదరుడు జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో ఒక పాత్రనైతే ఆమె కూడా పోషించగలిగారు. ఇక పులివెందులలో జగన్ను ఓడించడంలో, కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డిని పరాజయం పాలు చేయడంలో మాత్రం ఆమె సక్సెస్ కాలేకపోయారు. కడప జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీకి కేవలం 3 శాసనసభ స్థానాలు వచ్చాయంటే ఖచ్చితంగా సునీత ప్రభావం కొంత చూపించిందని అనేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే 2019 మార్చి 14వ తేదీన వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలోని ఆయన సొంత గృహంలో దారుణ హత్యకు గురైనప్పటికీ ఇంతవరకు ఆ కేసు ఓ కొలిక్కి రాలేదు. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేసింది. కానీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ మీద బయట ఉన్నారు. తన తండ్రిని భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలే హత్య చేయించారని సునీత బలంగా వాదిస్తున్నారు. తండ్రిని హత్య చేసిన అవినాష్ రెడ్డి కుటుంబానికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆమె పదే పదే జగన్ కు విజ్ఞప్తి చేసి విసిగిపోయారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను కాదని సునీత న్యాయస్థానాన్ని ఆశ్రయించి సిబిఐ విచారణకు ఆదేశించేలా శ్రమించారు. అయినప్పటికీ జగన్ అండతో హత్యారోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి కుటుంబం తప్పించుకుని తిరుగుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. సునీత ఈ కేసులో ఆరోపణలు చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి కడప ఎంపీగా విజయం సాధించారు. కేంద్రంలో మాత్రం ప్రభుత్వం మారలేదు. కానీ ఎన్నికలయ్యాక వైఎస్ సునీత వాయిస్ ఎక్కడా వినిపించడం లేదు. జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న తన టాస్క్ ముగిసిపోయినట్లు ఆమె వ్యవహరిస్తున్నారని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తన సోదరుడి ప్రభుత్వంపై చేసిన పోరాటం ఇప్పుడు ఏమైందని కొందరు నేరుగా ప్రశ్నిస్తున్నారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడి 4 రోజులే కావడంతో కొన్ని రోజులు ఆగాలని ఆమె నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కనుక తన తండ్రి హత్య కేసు ఒక కొలిక్కి వస్తుందని సునీత బలంగా నమ్ముతున్నారట. అందుకే ఆమె కొన్ని రోజులాగి కేసు విషయం మీద సీఎం చంద్రబాబును కలుస్తారని అంటున్నారు సునీత సన్నిహితులు. మొత్తం మీద ప్రస్తుతం సునీత వాయిస్ వినిపించకపోవడం ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. గుంటూరులోని ప్రైమ్స్ ఆసుపత్రి వైద్య నిపుణులు అత్యవసర చికిత్సతో పలువురు రోగుల ప్రాణాలు రక్షించారు. 11 ఏళ్ల చిన్న పాపకు అత్యవసర ఊపిరితిత్తుల చికిత్స చేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు. అలాగే గంగాజలం అనే 50 ఏళ్ల మహిళకు గుండెకు సంబంధించిన కీలకమైన ఆపరేషన్ను ప్రైమ్ హాస్పిటల్స్ విజయవంతంగా పూర్తి చేశారు. బైపాస్ సర్జరీలే కాకుండా మల్టిపుల్ హార్ట్ సర్జరీస్ చేయడం తమ ప్రత్యేకత అని డాక్టర్లు తెలిపారు. దీర్ఘకాలిక గుండె జబ్బులు కలిగిన వారికి, గుండె కవాటాలు పూర్తిగా దెబ్బతిన్న పేషెంట్కి కూడా సర్జరీస్ చేయడం తమ ప్రత్యేకత అన్నారు. ఇంకొక 2-3 గంటలు పోతే బ్రెయిన్. నా పేరు డాక్టర్ రాజశేఖర్ అండి, పల్మనాలజిస్ట్, ప్రైమ్ హాస్పిటల్స్. మన దగ్గరికి ఒక 11 ఏళ్ల పాప వైష్ణవి అని చిలకలూరుపేట నుంచి వచ్చింది.
వచ్చేటప్పుడే వెరీ బయట ఆల్రెడీ ట్రీట్ చేయబడి క్రిటికల్ కండిషన్లో వచ్చింది. సాచురేషన్ మెయింటైన్ అవ్వట్లేదు. బాగా తీవ్రమైన ఆయాసంతో ఆల్రెడీ 4-5 రోజుల నుంచి జ్వరంతో దగ్గు కళ్ళలో రక్తం పట్టడం, ఆ రక్తం కూడా లార్జ్ బౌట్స్ ఎక్కువ పడుతూ ఉంది. అయితే బయట 1-2 చోట్ల ట్రీట్ చేయించుకున్నారు. వాళ్ళు ఏంటి అంటే రక్తం తక్కువైపోయింది ఎనీమియా అన్నట్టు ట్రీట్ చేసుకొని రిపీటెడ్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తూనే ఉన్నారు, కానీ అసలు ఏమైంది అనేది చూసుకోవాలా. మన దగ్గరికి రాగానే వెంటనే ఎక్స్రే చేయించుకొని తర్వాత దానిలో కొంచెం క్యావిటీ లాగా అనిపిస్తే మళ్ళీ వెంటనే సిటీ స్కాన్ చేయించామండి. సిటీ స్కాన్లో ఏంటి అంటే సిటీ స్కాన్ ద్వారా మనం క్యావిటీస్ ఉన్నాయి, ఆ క్యావిటీలో బ్లడ్ అనేది కూల్ అయిపోయి కనిపించింది. సో దాని ద్వారానే మనకి రక్తం బయటికి కళ్ళ ద్వారా పడుతుంది అని చెప్పి మనం డయాగ్నోస్ చేసి, సో దీన్ని ఏం చేయాలి అని ఆలోచించి మన రేడియాలజిస్ట్తో డిస్కస్ చేసి బ్రాంకియల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటామండి, అది ఎంబోలైజ్ చేస్తే అక్కడి నుంచి ఫర్దర్గా ఎటువంటి బ్లడ్ లీక్ అవ్వకుండా మనం ఆపగలిగి ఆ తర్వాత తనకి ఆ రక్తపు వాంతులు కానీ ఇవి అవ్వకుండా మనం ఆపొచ్చు అని చెప్పి ఆయనతో డిస్కస్ చేసాం. ఇమీడియట్లీ అదే రోజు నైట్ బాగా ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంది కాబట్టి ఎమర్జెన్సీగా అప్పటికప్పుడే 1 అవర్లో తీసేసుకొని ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ కృష్ణతేజ గారిని సంప్రదించి ఆయన్ని పిలిపించి అప్పటికప్పుడు ఒక 1 అవర్లో తీసుకొని ఎంబోలైజేషన్ కూడా చేయడం జరిగిందండి. నా పేరు డాక్టర్ కృష్ణతేజ అండి, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. ఆ రోజు ఆ వైష్ణవి అనే పాపకి మనం డాక్టర్ రాజశేఖర్ సార్ అన్వయ్ సార్ వాళ్ళు చూసి మనకి ఇవాల్యుయేట్ చేసి ఫోన్ చేశారు. దీన్ని ఖచ్చితంగా రక్తం అనేది ఆ ఊపిరితిత్తుల్లో నుంచి పడిపోతుంది, దాన్ని ఎట్లయినా సరే మనం ఆపాలని చెప్పారనమాట. సో మనం ఏంటంటే అనెస్థీషియా లేకుండా ఆ పాపని క్యాత్ ల్యాబ్లో తీసుకెళ్ళి, అంటే మన దగ్గర ఉన్నది చాలా హై ఎక్విప్డ్ క్యాత్ ల్యాబ్ అనమాట. సో చాలా పెద్ద క్యాత్ ల్యాబ్. ఆ పాపని మనం అనెస్థీషియా లేకుండా తొడ నరంలో నుంచి మనం హార్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ బ్రాంకియల్ ఆర్టరీస్ ఉంటాయి అన్నమాట 2 వైపులా. సో ఏ ఆర్టరీ నుంచి అయితే ఆ లీక్ అనేది వస్తుందో, ఏ ఊపిరితిత్తులోకి అది పడుతుందో రక్తం మొత్తాన్ని, అది చెక్ చేసుకొని మనం ఒకసారి పీవీఏ పార్టికల్స్ అని చెప్పి ఒక చిన్న చాలా మైన్యూట్ స్పాంజ్ పార్టికల్స్ ఉంటాయి అన్నమాట. వాటిని మనం తీసుకెళ్ళి ఆ రక్తనాళాల్లో ఎక్కడైతే లీక్ అవుతుందో ఆ లీక్లోకి మనం పెట్టి పూడ్చేసామన్నమాట. సో ఆ పూడ్చిన తర్వాత అసలు ఆ పాపకి ఆ రక్తం అనేది పట్టడం బయట కాఫ్లో నుంచి పట్టడం అనేది తగ్గిపోయింది. సో హిమోగ్లోబిన్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు పేషెంట్ కూడా చాలా మంచిగా ఉంది. సో మనం చేసే ప్రొసీజర్స్ ఎలా అంటే ఎటువంటి అనెస్థీషియా కూడా అవసరం ఉండదు. ఆన్ ద సేమ్ డే పేషెంట్ లేచి నడవచ్చు అనమాట. మిగతా దానిలాగా కోసి కుట్లు వేయటం అలాంటివి అయితే ఏమి ఉండవు. చాలా మినిమల్ ఇన్వేజివ్, మీకు అసలు ప్రొసీజర్ చేసినట్టు కూడా తెలియదు. మత్తు కూడా ఇచ్చే అవకాశం కూడా ఉండదు అనమాట ఇక్కడ. సో చాలా లీస్ట్ కాంప్లికేషన్స్ ఉంటాయి. చాలా సక్సెస్ఫుల్గా ప్రొసీజర్ అనేది అయిపోయింది అనమాట. సో ఇదివరకు ఎవరెక్కడ చేయట్లా, ఇక్కడే మనం ఫస్ట్ టైం చాలా చిన్న పిల్లలు కూడా మనం చేస్తున్నాం అనమాట. ఒక సర్టెన్ ఏజ్ వరకే చేసేవాళ్ళు, ఇప్పుడు మన ప్రైమ్ హాస్పిటల్ ఏంటంటే మనం చాలా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ వాళ్ళకు కూడా మనం చేస్తున్నాం అనమాట. మా ఊరు చిరకలూరుపేట. ఏలూరు జిల్లా నాగిరెడ్డిగూడెం వద్ద గల తమ్మిలేరు రిజర్వాయర్ను చింతలపూడి ఎంఆర్ఓ గోపాలకృష్ణ సందర్శించారు. తమ్మిలేరు రిజర్వాయర్ నిండు కుండలా తలపిస్తుందని ఆయన అన్నారు. ఈ సమయంలో తమ్మిలేరు చూడటానికి వచ్చే పర్యాటకుల పట్ల జాగ్రత్త వహించాలని సిబ్బందికి గోపాలకృష్ణ సూచించారు. అనంతరం తమ్మిలేరు రిజర్వాయర్ ఏఈఈ పరమానందంను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం 355 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం తమ్మిలేరు బేసిన్ 347 అడుగులు ఉందని తెలిపారు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 1.720 టీఎంసీలుగా ఉందని పరమానందం వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా కనకాయలంకలో కాజ్వే వరద ఉధృతిని కలెక్టర్ సివి ప్రవీణ్ పరిశీలించారు. అక్కడ ప్రజలతో మాట్లాడి అధికారులకు దిశానిర్దేశం చేశారు. పెదలంక, దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, గంగడిపాలెం, లక్ష్మీపాలెం తదితర గ్రామాలలో కలెక్టర్ సుడిగాలి పర్యటన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అచ్యుత అంబరీష్, మండల అధికారులు పాల్గొన్నారు. గ్రామాలలో అధికారులతో కలిసి నడుచుకుంటూ వెళ్లి ప్రస్తుత ఉన్న పరిస్థితుల గురించి ప్రజలకు కలెక్టర్ వివరించారు. అలాగే వాళ్ల యోగక్షేమాలను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే గోదావరి వరకు కూడా మనకి సిచ్యువేషన్స్ ఇంకా పెరుగుతుంది, ఇంకా డెఫినెట్గా పెరుగుతుంది. మీకు తెలుసు కదా, గోదావరి 2 సార్లు వస్తుంది. ఒకసారి పెరిగి తగ్గి మళ్ళీ ఆగస్టులో ఇంకొకసారి పెరుగుతుంది. సో అందువల్ల మనం సిచ్యువేషన్
అంటే సిచ్యువేషన్ ఏంటంటే మనకి ఇక్కడ ఏర్పాటు చేస్తాము మన జడ్పీ స్కూల్లో, కానీ ప్రజలు రాకపోతే కనీసం వాళ్ళకి అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఉండకుండా వాళ్ళు పైకి ఇంకా హైయర్ ఎలివేషన్స్ అనేది ఉండాలి. బట్ స్టిల్ ఇంకా ప్రమాదకరమైన సిచ్యువేషన్ వాటర్ ఎక్కింది. లంక గ్రామానికి ఇక్కడ రోజు రావడం జరిగింది. తహసీల్దార్ ఆర్డీఓ గారు ముందు కూడా ఒకసారి విజిట్ చేసేసి ఇక్కడ ప్రమాదం సిచ్యువేషన్స్ ఏముందో అనేది మాకు అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలందరికీ అందరికీ మేము చెప్పడం ఏంటంటే ఈరోజు మనకి వాటర్ లెవెల్ ఫస్ట్ వార్నింగ్ ధవళేశ్వరంలో ఆల్రెడీ రీచ్ అయిపోయింది. సెకండ్ వార్నింగ్ రావడానికి కూడా అవకాశం ఉంది. సో ప్రజలు ఎవరు కూడా మనకి బయటికి రావడం అనేది కొద్దిగా రెడ్యూస్ చేసేసి ఎక్కడికైనా మనకి నిత్యావసరాలు కావాలో అది కూడా ఆల్రెడీ మనం స్టాక్ చేయడం జరిగింది. 3 monthsకి కావాల్సిన మనం రైస్, తర్వాత ఆర్జీ దాల్ అండ్ ఆయిల్ కూడా మనం ముందుగానే స్టాక్ చేయడం జరిగింది. ఈ లెవెల్ మనకి ఇంకా ఒక 2-3 days మనం చూసుకుంటూ లెవెల్ తగ్గిపోయిన తర్వాతనే మనం ఫర్దర్గా మీరు బయటకు రావడం అనేది మేము కోరుకుంటున్నాము. సో ఈ టైంలో లోకల్గా ఉన్న ప్రజలందరూ, లీడర్స్ అందరూ కూడా ఇక్కడ సహాయం చేయడం అనేది జరుగుతుంది. సో రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, తర్వాత ఆల్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ సహకారం చేస్తున్నారు. సో ఇంకా వార్నింగ్ లెవెల్స్ మనకి ఇంకా భద్రాచలంలో సెకండ్ లెవెల్ వార్నింగ్స్ కూడా ఇప్పుడు అయింది కాబట్టి మనం ఫర్దర్గా ఇంకా కొంచెం జాగ్రత్త చర్యలు తీసుకోవాలనేది ఇక్కడ అందరితో మేము కోరడం జరిగింది. ఫర్దర్గా మనకి నిత్యావసరాల కోసం, పాలు కోసం బయటకి రాకుండా ముందుగానే ఇప్పుడు ఆల్రెడీ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా పాలు సరఫరా చేయడం అనేది పిల్లలకి, అక్కడ ఉన్న విమెన్కి కూడా సరఫరా ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది మధ్యాహ్నంకి. సో అది కూడా వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్స్ అక్కడ చేయడం అనేది జరుగుతుంది ఫర్ ప్రెగ్నెంట్ విమెన్ అండ్ మదర్స్ ఆల్సో. ఎవరికైతే దగ్గర ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి సేఫ్ షెల్టర్స్కి అనేది వెళ్ళడం జరిగింది. లైఫ్ జాకెట్స్ ఇంకా అవసరం అనేది ఇక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్స్ ద్వారా, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ ద్వారా, మనం ఫర్దర్గా ఉన్న బోట్స్మెన్ సొసైటీస్ ద్వారా మనం మొబిలైజ్ చేయడం అనేది చూస్తున్నాము. విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గజపతి నగరం సర్కిల్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. పోలీస్ స్టేషన్లోని పలు ఫైల్స్ను ఆయన తనిఖీ చేశారు. గంజాయి అక్రమ రవాణా నిర్మూలించడానికి పోలీస్ వ్యవస్థ చాలా ముమ్మరమైన తనిఖీలు చేపడుతుందని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జాతీయ రహదారిపై యాక్సిడెంట్ జోన్లను పరిశీలించి తగు చర్యలు చేపడతామన్నారు. ప్రాజెక్ట్ నుంచి గవర్నమెంట్ దానికి ప్రతిరేపణలు ఒక ఎస్సీ, ఒక టీసీ, హోమ్ గార్డ్ కూడా మార్నింగ్ ఈవినింగ్ డిప్యూట్ చేయడం జరుగుతుంది. శాంక్షన్ దీంట్లో ఒక ఎస్ఐ సార్, ఇంకా ఏఎస్ఎఫ్ ఎస్సీ ఉన్నారు సార్. ఇద్దరులో ఒక డిఓ ఇచ్చారు, డిఓ కూడా అటాచ్మెంట్తో ప్రజెంట్ ఎంకార్డ్ ఇచ్చారు సార్. ఇద్దరు కొంచెం షార్టేజ్ సార్. అదేవిధంగా ఎస్సీ 5 సార్, 5 ఉన్నారు కానీ ఒక అటెన్షన్ మళ్ళీ అటాచ్మెంట్ ఇచ్చారు సార్, పార్టీకి అటాచ్మెంట్ ఇచ్చారు. ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నాక గజపతి నగరం సర్కిల్లో గజపతి నగరం పోలీస్ స్టేషన్, అదేవిధంగా బొంటపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించడం జరిగింది. ఇంకా కూడా ముందు ఈ నగరం సర్కిల్లో ఎట్లాంటి క్రైమ్ జరుగుతూ ఉంది, ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి, దాని మీద పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఈ యూఐ కేసెస్ ఏమున్నాయి, పీటీ కేసెస్ ఏమున్నాయి, దాంట్లో ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, దాని మీద పరిశీలించాము. అదేవిధంగా మనకి ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఒకటి యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి. ఈ నేషనల్ హైవే 26 ఉండడం వల్ల ఇక్కడ హై స్పీడ్ ట్రాఫిక్ పోతా ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నాయని నాకు చెప్పడం జరిగింది. సో దానికి ఎక్కడెక్కడ ఎక్కువ జరిగే పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాని మీద మనం ఏమేమి ప్రికాషన్ తీసుకుంటే మనం యాక్సిడెంట్స్ తగ్గించగలమని పరిశీలించాము. రాబోయే రోజుల్లో కొన్ని స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గాంజాయి దాని మీద కూడా పరిశీలించడం జరిగింది. సో గాంజాయి ట్రాన్స్పోర్టేషన్ మన జిల్లాను క్రాస్ చేసి కొన్ని వెహికల్స్ వెళ్తా ఉన్నాయి. దాన్ని ఎలా అరికట్టాలి, ఎలా కంట్రోల్ చేయాలి, అదేవిధంగా లోకల్ కన్సంప్షన్ కూడా ఎలా కంట్రోల్ చేయాలని దాని మీద పరిశీలించాము.
సో రాబోయే రోజుల్లో ఇవన్నీ ఆస్పెక్ట్స్ మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి దీని మీద మేము పని చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అదేవిధంగా యాక్సిడెంట్స్ మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇన్ కేసు రిపోర్ట్ అయితే దాని మీద ఇమీడియట్ గా టీమ్స్ ఫామ్ చేసి దాంట్లో ఇమీడియట్ గా వాళ్ళను వెతకమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి మిస్సింగ్ కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తాము. అండ్ ఏదైనా దాని వెనక ఏమైనా ట్రెండ్ ఉందా, ఒక పర్టికులర్ ఏరియాలో మిస్సింగ్ అవుతున్నాయా ఎక్కువ, లేకపోతే ఎక్కువ ఎలోప్మెంట్ కేసెస్ ఉంటాయి. మిస్సింగ్ ఉమెన్, మిస్సింగ్ గర్ల్స్ అయితే ఎక్కువ ఎలోప్మెంట్ కేసెస్ ఉంటాయి. సో ఎలోప్మెంట్ కేసెస్ ను మనం కంట్రోల్ చేయాలంటే కొంత అవేర్నెస్ మనం చేసుకోవాలి. స్టూడెంట్స్ లో కానీ నార్మల్ మన సొసైటీలో అవేర్నెస్ చేసుకోవాలి. అండ్ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల మీద కొంత ఎక్కువ వాచ్ పెట్టుకోవాలి. నైవేద్య ప్రియుడు సకల పాపాలు తొలగించే తిరుమల శ్రీనివాసుడికి ఎన్నో ప్రసాదాలు ఆగముక్తంగా సమర్పిస్తారు. ఎన్ని ప్రసాదాలు సమర్పించినా లడ్డూకి ఉండే ప్రత్యేకత వేరు. శ్రీవారి ప్రసాదం అంటే గుర్తొచ్చేది లడ్డూ మాత్రమే. అలాంటి లడ్డూకి ఘనమైన చరిత్ర ఉంది. ఎన్నేళ్ల నాటి నుంచి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తున్నారో కొందరికి మాత్రమే తెలుసు. లడ్డూలను తయారు చేయకముందు శ్రీవారికి ఎలాంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పించేవారో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. చక్కెర, శనగపిండి, నెయ్యి, ఆయిల్, యాలకులు, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్తో చేసే లడ్డూ రుచి చూడాలని ప్రతి భక్తుడూ కోరుకుంటాడు. రకరకాల ప్రసాదాలను టీటీడీ అందుబాటులో ఉంచినా భక్తులకు లడ్డూ అంటేనే అత్యంత ప్రీతి. ప్రసాదాల విక్రయం ద్వారా టీటీడీకి ఏటా కోట్ల ఆదాయం వస్తోంది. శ్రీవారి ప్రసాదంగా లడ్డూను ఇవ్వటం 1715 సంవత్సరం ఆగస్టులో ప్రారంభమైంది. అయితే సరైన తేదీ మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసే ప్రాంతాన్ని పోటు అంటారు. ఇందులో రోజుకు 3 లక్షలకు పైగా లడ్డూలను తయారు చేస్తుంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో లడ్డూల తయారీ సంఖ్యను పెంచుతారు. నిత్యం వందలాది మంది ఈ లడ్డూ ప్రసాదం తయారీలో నిమగ్నమై ఉంటారు. పోటులో అధికారులు ఇప్పుడు టెక్నాలజీని వాడుతున్నారు. బూందీ క్రేట్స్తో పాటు లడ్డూలను మోసుకుపోయేందుకు ఎస్కలేటర్లను వినియోగిస్తున్నారు. తిరుపతి లడ్డూకు పేటెంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉండటం విశేషం. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ కార్యాలయం రిజిస్ట్రార్ 2014వ సంవత్సరంలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్ కూడా ఇచ్చారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం 304 సంవత్సరాల కిందటే మొదలైందని కొందరు చెబుతుంటే 1715 ఆగస్టు 2 అని మరికొందరి వాదన. ఎంతో ప్రాచుర్యం పొందిన శ్రీవారి ప్రసాదం క్రీస్తు శక 1803లో బూందీగా పరిచయమైందని, 1940 నాటికి లడ్డూగా మారిందని అంటున్నారు. తొలి రోజుల్లో లడ్డూ పరిణామం కళ్యాణోత్సవం లడ్డూ అంత సైజులో ఉండేది. ధర కూడా 8 అనాలే. ఆ తర్వాత 2, 5, 10, 15 రూపాయల నుంచి 25 రూపాయల వరకు చేరింది. దాదాపు 10 ఏళ్ల పాటు అదే ధరకు అందించిన టీటీడీ ఆ తర్వాత 50 రూపాయలకు పెంచింది. అంతేకాదు, ఆలయంలో ప్రత్యేక ఉత్సవాల అతిథుల కోసం 750 గ్రాముల ఆస్థానం లడ్డూ, కళ్యాణోత్సవం లడ్డూతో పాటు భక్తులకు ఇచ్చే 175 గ్రాముల సాధారణ ప్రోక్తం లడ్డూ తయారు చేస్తున్నారు.
1940వ సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం లడ్డూ వయస్సు 79 సంవత్సరాలు మాత్రమే అని అర్థమవుతోంది. ఏది ఏమైనా తిరుమల లడ్డూలు అంటే తెలియని హిందువులు ఉండరు. ఎవరైనా తిరుమల వెళ్తే మాత్రం లడ్డూ ప్రసాదం ఏది అని అడగక మానరు. ఎంతో భక్తిభావంతో పంచే లడ్డూ ప్రసాదాన్ని అంతే భక్తితో స్వీకరిస్తారు. తరాలు మారుతున్నా ప్రత్యేకతను చాటుకుంటున్న శ్రీవారి లడ్డూ న భూతో న భవిష్యత్తు కాదంటారా? పల్నాడు జిల్లాలో బైకులు దొంగతనం చేస్తున్న ముఠాను నరసరావుపేట పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 9 లక్షల విలువ చేసే 16 బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తమిశెట్టి శివనాగరాజు, మన్యం రవి, షేక్ కృపారావులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా ముగ్గురుపై గతంలో పలు చోరీ కేసులు నమోదైనట్లు సిఐ కృష్ణారెడ్డి తెలిపారు. మీరు పక్కరా నాన్న. గత కొంతకాలంగా నరసరావుపేట టౌన్లో అట్లాగే చుట్టుపక్కల గుంటూరు, సత్తెనపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క బైక్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న ఇన్ఫర్మేషన్ మీద మా ఎస్పీ గారు వచ్చింటాంచి కూడా మా మీద ఈ యొక్క బైకుల గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ పెట్టి ఎవరైతే ఈ బైక్ దొంగతనాలు చేస్తున్నారో వాళ్ళని పట్టుకోమని మాకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న మధ్యాహ్నం మేము మాకు రాబడిన సమాచారం మేరకు, ఇన్ఫర్మేషన్ మేరకు మా సిబ్బంది అందరం కూడా బస్టాండ్ సెంటర్ వద్ద ఒక 3 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నాము. వాళ్ళ పేర్లరుగా ఒక వ్యక్తి తమ్మిశెట్టి శివనాగరాజు, అట్లాగే రెండో వ్యక్తి షేక్. ఈ యొక్క శివనాగరాజు అనే అతను యలమంద గ్రామానికి సంబంధించిన వ్యక్తి. అట్లాగే రెండో వ్యక్తి మన్యం రవి, ఇతంది గుడిపూడి గ్రామం, సత్తెనపల్లి మండలం. మూడో వ్యక్తి షేక్ కృపారావు, ఇతంది సొంతూరు ఒంగోలు టౌన్లోని విజయనగర్ కాలనీ. వీళ్ళందరూ ప్రీవియస్గా నేర స్వభావం కలిగిన వ్యక్తులు. వీళ్ళని విచారించగా వాళ్ళు సుమారు 16 బైకులు దొంగతనం చేసినట్లుగా మాకు కన్ఫెషన్ అవటం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు బైకులు పెట్టినటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆ 16 బైకులను కూడా మేము సీజ్ చేయడం జరిగింది. వాటిల్లో 11 బైకులు మా యొక్క నరసరావుపేట మా పోలీస్ స్టేషన్ పరిధిలో 6 బైకులు నరసరావుపేట 1 టౌన్ పరిధిలో గల బైకులు, అట్లాగే 2 బైకులు నరసరావుపేట 2 టౌన్ పరిధిలోది, 1 బైకు నరసరావుపేట రూరల్, మరొక బైకు నాదెండ్ల చిలకలూరుపేట రూరల్, గుంటూరు పరిధిలో ఒక 5 బైకులు, టోటల్ 16. అల్లూరి సీతారామరాజు జిల్లా వడ్డిగూడెం గ్రామాన్ని గోదావరి వరద చుట్టుముట్టింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇంటి వస్తువులు, నిత్యావసరాలతో పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. కాగా గ్రామస్తులందరూ రేఖపల్లిలోని పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు ఆదేశించారు. వస్తువులను తరలించేందుకు మరపడవలను అధికారులు అందుబాటులో ఉంచారు. కాగా వాటిపై చేతికందిన వస్తువులు, పశువులను మెట్ట ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇవి నా ఊరు నా వార్త వివరాలు. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.